హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ 57 ఏళ్ల యూత్ అంకుల్ జెన్జీ పోరాటం చేస్తాడంట అని అంటున్నారు మన ట్రేడ్ పండితుడు. మనకు తెలుసు కదా, నేషనల్ నెపో రాహుల్ గాంధీ అంకుల్ వయస్సు 57 ఏళ్ళని. అంటే నెక్స్ట్ లోక్సభ జనరల్ ఎలక్షన్ వచ్చేపాటికి షష్టి పూర్తి కూడా పూర్తి చేసుకొని ఉంటాడన్నమాట. అంటే అంకుల్ నుంచి తాతకి అప్గ్రేడ్ అవుతాడన్నమాట మన రాహుల్ గాంధీ అంకుల్. కానీ గీ అంకుల్ మాత్రం ఇంకా నానే యంగర్ జనరేషన్కి రిప్రజెంటేటివ్ అని అనుకుంటూ ఉన్నాడు. పార్లమెంట్కి ఫోలో టీషర్ట్లు వేసుకొని వచ్చినంత మాత్రాన యూత్ అనుకుంటే ఎట్టా మరి అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్ళినట్టయితే 50 ఏళ్ల నెహ్రూ డైనాసిటీ పాలిటిక్స్తో దేశం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మనకు తెలిసిందే. గ్లోబల్ ఎకనామికల్ చార్ట్స్లో కనీసం టాప్ 10లో కూడా ఎప్పుడూ ఉండేది కాదు మన ఇండియా. కానీ 2014 తర్వాత మోడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాకే టాప్ 10కి రావడం, ఈ మధ్య రీసెంట్గా టాప్ 5 లిస్ట్కి చేరడమే కాకుండా జపాన్ని దాటి 4 ట్రిలియన్తో టాప్ 4లో ఉంది ఇండియా. ఇంత పొటెన్షియల్ ఉన్న కంట్రీని ఫురికి పాకిస్తాన్కి కాంపిటీషన్గా ఇన్నాళ్ళు ఉంచారంటే కాంగ్రెస్ నాయకులు కదా అసలైన దేశద్రోహుల కంటే హీనం అని చెప్పుకోక తప్పని విషయం. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే రాహుల్ గాంధీ అంకుల్ నానమ్మ ఇందిరాగాంధీ బ్లాక్ అండ్ వైట్ కాలంలో గరీబీ హఠావో అనే నినాదంతో ఎలక్షన్లకు వెళ్ళేది. తర్వాత రాహుల్ గాంధీ డాడీ రాజీవ్ గాంధీ ఈస్టమన్ కలర్ డేస్లో కూడా గరీబీ హఠావో అనే నినాదంతో ఎలక్షన్స్కి వెళ్ళిపోయేవాడు. తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని రాహుల్ గాంధీ గవర్నమెంట్ కూడా ఎల్ఈడి కలర్ డేస్లో కూడా గరీబీ హఠావో అనే నినాదంతో ఎలక్షన్కి వెళ్ళేటోళ్ళు. అంటే దేశం పుట్టినప్పటి నుంచి కంటిన్యూస్గా 50 ఏళ్ళు దేశాన్ని ఏలు కూడా ఇంకా తరతరాలుగా గరీబీ హఠావో అనే నినాదాన్ని పట్టుకొని ఎలాడుతున్నారు అంటే దశాబ్దాలుగా వీళ్ళు దేశం కోసం ఏం ఫీకినట్టు, ఏం ఉద్ధరించినట్టు అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న. ఇక ఉదాహరణకి చెప్పుకున్నట్టయితే ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ అయిన నంబి నారాయణ్ సార్ చెప్తున్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో ఇస్రో ప్రయోగాల కోసం నిధులు కాదు కదా, కనీసం మామూలు వసతులు కూడా ఇచ్చేది కాదు అని. ఈరోజు మోడీ గవర్నమెంట్ నేతృత్వంలో చంద్రయాన్ ప్రయోగాలతో పాటు ఇంకెన్నో ప్రయోగాలు సకసక చేసే వెసులుబాటు వచ్చింది. ఇస్రో పనితీరు చూసి నాసా సైతం పార్ట్నర్షిప్ కోసం ఇన్వైట్ చేస్తుంది అంటే చెప్పొచ్చు. ఇన్నాళ్ళు మనోళ్ళని ఎంత వెనక్కి నెట్టారో. ఇంకా నిజాలు మాట్లాడుకోవాలంటే మన ఇస్రో సైంటిస్టులు రాకెట్ ప్రయోగం కోసం సరైన ట్రాన్స్పోర్టేషన్ కూడా లేక ఆ సెన్సిటివ్ పార్ట్స్ని సైతం సైకిళ్ళ మీద, ఎడ్ల బండుల మీద మోసుకెళ్ళేటోళ్ళు ఆ రోజుల్లో. మన రాహుల్ గాంధీ అంకుల్ ఆ రోజుల్లోనే ప్రైవేట్ జెట్స్లో తన పుట్టినరోజు కేక్ కటింగ్స్ చేసుకునేటోడు అన్నమాట. అంటే మన అంకుల్ బర్త్డేకి పెట్టిన ఖర్చుల్లో పావు వంతు కూడా మన ఇస్రోకి నిధులు కింద ఇచ్చేటిది కాదు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ అంకుల్ ఇవాళ మోడీ గవర్నమెంట్ దేశ రక్షణ కోసం లేటెస్ట్ రైఫిల్ జెట్స్ని కొంటే కూడా ఇలా కామెడీగా మాక్ చేస్తూ ఉంటాడు. మరి రైల్వే లైన్స్ని ఎలక్ట్రిఫికేషన్ చేయండి, రానున్న రోజుల్లో డీజిల్ కొరత చాలా ఉంటుంది అంటే డబ్బులు లేవు అనేది అప్పటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. అవి అలాగే వదిలేసుంటే ఇవాళ ఇండియన్ రైల్వేస్ ఇనప సామాన్లకు కూడా ఎందుకు పనికొచ్చేవి కావు. కానీ మోడీ గవర్నమెంట్ మొత్తం లైన్స్ అన్ని 100% ఎలక్ట్రిఫికేషన్ చేసింది. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ని తీసుకొచ్చింది. ఈస్టర్న్ స్టేట్స్లో సైతం కనెక్టివిటీని పెంచింది. ఫస్ట్ ఇన్ అవర్ బ్లడ్ లైన్ హై స్పీడ్ ఎలక్ట్రిఫైడ్ డబుల్ డెక్కర్ కంటైనర్ ఫ్రీ ట్రైన్స్ నడుస్తున్నాయి ఇండియాలో. ఇవన్నీ ఎలా అయ్యాయి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటారా? ప్రియారిటీస్ మ్యాటర్స్ అంతే. ఇవనే కాదు, గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎక్స్ప్రెస్ హైవేలు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్లు, ఎకనామిక్ కారిడార్లు దేశవ్యాప్తంగా శరవేగంగా ఎలా సాధ్యమయ్యాయి. 2014కు ముందు మన జాతీయ రహదారుల సంగతి ఏంటో మన ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల అన్యాయాలను అడిగితే చెప్తారు. మరి ప్రజలు కట్టే పన్నులన్నీ ఎక్కడికి పోయినట్టు? ఇస్రోకి పెట్టక, రైల్వేస్కి పెట్టక, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టక ఎక్కడికి పోయాయి? ఎక్కడికో కాదు,
ఫేక్ గాంధీ ఫ్యామిలీ జల్సాలకు పోయాయి అంతే. గరీబీ హటావో అని అరిస్తే సరిపోదు, గరీబ్ రథ్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ చేయాలి. గరీబీ హటావో అని అరిస్తే సరిపోదు, ప్రధానమంత్రి యోజన కింద పక్కా ఇల్లు, ఎలక్ట్రిసిటీ పేదలకు ఇవ్వాలి. గరీబీ హటావో అని అరిస్తే సరిపోదు, అమెరికా ఎదురొచ్చి ట్రేడ్ నెగోషియేషన్స్ చేసుకునేలా చేయాలి. గరీబీ హటావో అని అరిస్తే సరిపోదు, ఇండియాని టాప్ 5 ఎకనామికల్ పవర్స్ జాబితాలో పెట్టాలి. గరీబీ హటావో అని అరిస్తే సరిపోదు, ఒకప్పుడు సరైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా లేని ఇండియన్ ఆర్మీని మోస్ట్ పవర్ఫుల్ చేయాలి ప్రపంచంలోనే. గరీబీ హటావో అని అరిస్తే సరిపోదు, ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళిన ఇస్రోకి ఇవాళ నాసా రెడ్ కార్పెట్ వేసేలా చేయాలి. గరీబీ హటావో అని అరిస్తే సరిపోదు, సెమీ కండక్టర్ అంటే తెలియని దేశం వైపు గ్లోబల్ బ్లూ చిప్ గెయిన్స్ అన్ని చూసేలా చేయాలి. గరీబీ హటావో అని అరిస్తే సరిపోదు, రియల్ జెన్జీ భవిష్యత్తు కోసం ఏం కావాలో అవి చేసి తీరాలి. అంతేకాని ముత్తాత, నాయనమ్మ, తండ్రి ఎక్కిన సీటు తాను ఎందుకు ఎక్కకూడదు అనుకుంటూ లెఫ్టిస్టులని, కమ్యూనిస్టులని, ఎక్స్ట్రీమిస్టులని దేశం పైకి ఊసిగొల్పి ఎక్కడికక్కడ కులాలను చీల్చి ఆఖరికి ప్రైవేట్ సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్ తీసుకొస్తా అని దిక్కుమాలిన హామీలు కాదు జెన్జీ యువత కోరుకునేది. వాళ్ళకి ప్రోగ్రెస్ కావాలి. 2014కి ముందు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని ఊరకే అనలేదు. ఆ క్రిటికల్ టైంలో అలా కాంగ్రెస్ని పాతెయ్యకపోయింటే ఇవాళ ఇండియా సూపర్ పవర్ టాప్ 4 కాదు కదా, పొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో పోటీ పడుతూ ఉండేది. సో డియర్ జెన్జీ, కాంగ్రెస్ అండ్ ఇట్స్ అలియన్సెస్ ఆర్ మోస్ట్ డేంజరస్ టు ది కంట్రీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు యువర్ జనరేషన్. మైండ్ ఇట్ అండ్ జై హింద్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.